మనం గత వీడియోలో 3 రకాలైనటువంటి ఔషధాలు మోషన్‌కి ఫ్రీ అయ్యేందుకు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మరొక ఫార్ములాని, నాలుగవ ఫార్ములాని మోషన్‌కి ఫ్రీ అయ్యేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ 4 ఫార్ములాలో మీకు ఏది, ఎలా, ఏ పరిస్థితిలో, ఎక్కడ, ఎలా వీలైతే అలా చేసుకోవచ్చనమాట. ఈ 4 ఫార్ములాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి, శక్తివంతంగా పనిచేస్తాయి, సమర్థవంతంగా పనిచేస్తాయి. తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ నుంచే దాని యొక్క ప్రభావం చూపించి మన బాడీ మీద మరి మరుసటి రోజు నుంచే మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరించేటువంటి ఔషధాలు ఈ 4 ఫార్ములాస్ కూడా. మరి ఆ 4వ ఫార్ములా ఏంటో చూద్దామా మరి? రండి. ఈ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు 4. ఈ 4 పదార్థాలు మీకు తెలిసినటువంటివే. పదార్థాలు అన్నీ మనకు దొరుకుతాయి. తెచ్చుకోవడం సులువు, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు. అదేవిధంగా ఫలితాలు కూడా చాలా సులువుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాంటి పదార్థాల్లో మరి ఈ 4 పదార్థాల్లో మొట్టమొదటి పదార్థం వచ్చేసి ఎండు ద్రాక్ష. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. ఎండు ద్రాక్ష. ఈ ఎండు ద్రాక్ష ఒక 10 గ్రాములు తీసుకోండి. చూసారు కదా, ఎండు ద్రాక్ష ఒక 10 గ్రాములు తీసేసుకొని మిక్సీలో వేసేసేయండి. అలాగే రెండవ పదార్థంగా బాదాం పప్పులు. ఈ బాదాం పప్పులని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఇలాంటి పౌడర్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. ఎండు ద్రాక్ష 10 గ్రాములు, బాదాం పప్పు పౌడరు ఒక 10 గ్రాములు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి బాదాం పప్పులను తీసుకొని కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత ఒక 10 గ్రాములు మిక్సీలో వేసినా సరిపోతుంది అనమాట. అలాగే మూడవ పదార్థంగా పటిక బెల్లం. చూసారు కదా, పటిక బెల్లం అంటారు, కలకండ అంటారు, నవ్వుబోత్ అంటారు, మిశ్రి అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఖండ శర్కర అనేటువంటి పేరుతో కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. సో పేరు ఏదైనా ఔషధం మాత్రం ఒకటి. చాలా తీపిగా ఉండేటువంటి ఆహార ద్రవ్యం ఈ యొక్క పటిక బెల్లము లేదా మిశ్రి లేదా నవ్వుబోతు. ఈ యొక్క పదార్థం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఇలాంటి పౌడర్ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. పౌడర్ తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట. మిక్సీలో వేసేస్తే కేవలం ఒక నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి తెల్లటి పౌడర్ తయారైపోతుంది. ఈ యొక్క పౌడర్ని కూడా ఒక 10 గ్రాములు తీసుకోండి. సో ఎండు ద్రాక్ష 10 గ్రాములు, బాదం పప్పు పొడి 10 గ్రాములు, అట్లే మూడవ పదార్థంగా కలకండ పొడి, నవ్వుబోతు పొడి చెప్పాను కదా, మిశ్రి. ఆ యొక్క పొడి చీనా కలకండ అని కూడా వాడుకోవచ్చు అనమాట. అది ఒక 10 గ్రాములు. చివరగా సునాముఖి ఆకు పొడి. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. ఆకు ఈ విధంగా ఉంటుంది, ఆ యొక్క చూర్ణము ఈ విధంగా ఉంటుంది. మీరు ఆకు తెచ్చుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని వాడుకోవడం చాలా మంచిది. లేదు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసి మనకు విక్రయించేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో మనకి లభ్యమవుతున్నాయి. కాబట్టి మరి ఆ విధంగా దొరికేట్లయితే ఫ్రెష్గా తయారు చేసినటువంటి చూర్ణాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క చూర్ణం మాత్రం 30 గ్రాములు తీసుకోవాలి. మిగతా పదార్థాలన్నీ 10 గ్రాముల చొప్పున తీసుకుంటే ఈ సునాముఖి ఆకు యొక్క పొడి మాత్రం 30 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు కలిపేసేసి బాగా మిక్సీలో తిప్పేసేయండి. లేదంటే మీకు రోలు లేకపోతే దంచేదానికి ఇట్లా వసతి ఏదైనా ఉండి అనుకూలంగా ఉండి ఇబ్బంది లేకుండా పరిస్థితి ఏర్పడితే ఈ 4 పదార్థాలు రోల్ లాంటి ఒక పాత్రలో వేసేసి మెత్తగా దంచేసేయండి. ఇలా కాని పక్షంలో మరి మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా ఔషధం తయారు చేసుకోవడం అవసరము, వాడుకోవడం అవసరము, దాని యొక్క ఫలితం కూడా మనకు అవసరం. కాబట్టి ఏ విధంగా తయారు చేసి చేసుకున్నప్పటికీ ఔషధం మాత్రం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. మరి ఈ 4 పదార్థాలు కలిపి బాగా మెత్తగా దంచడం వల్ల ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి లేహ్య ద్రవ్యం తయారైపోతుంది అనమాట. చూసారు కదా, బ్రహ్మాండమైనటువంటి లేహ్యం. ఈ విధంగా దంచినప్పుడైతే ఇలాగ వస్తుంది. కానీ మనం మిక్సీలో వేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి పొడి రూపంలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఔషధంలో ఉన్నటువంటి గుణాలు మాత్రం బాగుంటాయి. కాబట్టి పొడి రూపంలో ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రమాణంలో డోసులో వాడుకోండి. లేదా మీరు ఈ యొక్క రోట్లో వేసేసి మెత్తగా దంచినప్పుడు ఇలా తయారైతే ఇలాగైనా వాడుకోండి. సో ఈ ప్రమాణం అంటే చిన్న గచ్చకాయ ప్రమాణము లేదా ఇంచుమించు ఒక 5 గ్రాముల ప్రమాణము ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో రాత్రిపూట చప్పరించి మింగేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు సేవిస్తుండాలి. ఇంతే. కేవలము రోజు రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి శీఘ్రమైనటువంటి సత్వరమే ఫలితాలు కలిగి మరి తీసుకున్నటువంటి యొక్క మొదటి డోసులోనే దాని ప్రభావాన్ని చూపించి, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించి మరి మరుసటి రోజే కాల విరేచనం అయ్యేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా సహకరిస్తుంది. మరి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ ఎండు ద్రాక్షలో ఆర్గానిక్ యాసిడ్, అదేవిధంగా ఫైబరు, అదేవిధంగా మనకు దేహానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైన మైక్రో న్యూట్రియంట్స్ అంటే కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్,
అదేవిధంగా కొన్ని రకాల షుగర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రేగుల కదలికలు బాగా పెంచడమే కాకుండా మరి మనం సంపూర్ణంగా బయటికి విడదింపజేసేందుకు కూడా ఈ యొక్క ఎండు ద్రాక్షలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే బాదం పప్పులో కూడా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఫైబర్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, కాల్షియం ఉంది, అదేవిధంగా విటమిన్ ఇ ఉంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రేగులకు మేలు కలుగజేయడమే కాకుండా ప్రేగుల చలనశక్తిని పెంచడమే కాకుండా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఈ యొక్క బాదం పప్పులో ఉంది. అదే కాకుండా మరి బాదం నూనె కూడా కొంతమంది వాడుతూ ఉండడం చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట. మరి మోషన్ సరిగ్గా కాకపోతే కొంతమంది రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో ఒక 2 టీ స్పూన్లు బాదం నూనె ఆల్మండ్ ఆయిల్ కలిపేసి సేవించడం కూడా మన సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో భాగంగా వస్తూ ఉందన్నమాట. కాబట్టి మరి ఈ బాదం పప్పులో కూడా నూనె ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆయిల్ ప్రభావం చేత కూడా ప్రేగుల కదలికలు బాగా జరిగి మలము ప్రేగులకు అంటుకోకుండా సులువుగా బయటకు వచ్చేందుకు ఈ యొక్క బాదం పప్పులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. అట్లే కలకండ, ఈ కలకండ నవ్వుబోతం చెప్పబడేటువంటి ఈ యొక్క పదార్థం కూడా ప్రేగుల కదలికలను బాగా చేసేసి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇది కూడా పరోక్షంగా సహకరిస్తుంది. మరి చివరగా సునామికి ఆకు గురించి మనం ఆలోచించినట్లయితే సునామికి ఆకులో అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా సెనిడిన్ ఏ అండ్ బి, సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. సెనిడిన్ ఏ అండ్ బి అనేటువంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి సునామికిని మనం తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థలోకి పోయిన తర్వాత రీఆంథ్రోన్ అనేటువంటి రసాయన పదార్థంగా మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే రీఆంథ్రోన్ అనేటువంటి రసాయన పదార్థంగా ఈ యొక్క ఔషధం మారిపోతుందో అప్పుడు మరి మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఆ యొక్క రసాయన పదార్థానికి వస్తుంది. కాబట్టి దీనివల్ల కూడా మోషన్ ఫ్రీగా అవుతుంది. అంతేకాకుండా సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఈ సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి రసాయన పదార్థాలు జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయంలో ముఖ్యంగా పెద్ద ప్రేగుల భాగంలో మలం ప్రేగుల భాగంలో మ్యూకస్ అంటే ఈ యొక్క మ్యూకస్ ఉత్పత్తిని బాగా ఎక్కువగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే మ్యూకస్ లేదా శ్లేషం ఉత్పత్తి బాగా జరుగుతుందో తయారైనటువంటి మలము ఆ యొక్క ప్రేగులకు అంటుకోకుండా ఉంటుంది. అదేవిధంగా తయారైనటువంటి మలం కూడా సజావుగా ప్రేగుల నుంచి క్రిందికి జారేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా రెండవదిగా ఇది ఎలా ఉపయోగపడుతుందంటే పరోక్షంగా ఈ యొక్క మలంలో ఉన్నటువంటి నీటి శాతం కూడా ప్రేగులు పీల్చుకోకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి మంచి బెనిఫిట్స్ కూడా ఈ యొక్క సునామికి ఆకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాల్లో ఉన్నాయి. మరి ఈ 4 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.